హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 502 పాయింట్స్ గెయిన్ అయ్యి 66,061 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 151 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,564 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 154 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,819 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో ఇలాంటి స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఐటీ స్టాక్స్ ఒక స్ట్రాంగ్ మూవ్. ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద నిఫ్టీ గెయిన్స్ మనకి టాప్ 4 ఐటీ స్టాక్స్ నుంచి టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ దగ్గర నుంచి ఇవాళ మనకి కనిపించే ఈవెన్ ఫిఫ్త్ గెయినర్ కూడా హెచ్సిఎల్ టెక్నాలజీసే. అండ్ డేటా మాట్లాడుకునే ముందు వాళ్ళ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని గమనించండి. ఓపెనింగ్ స్లైడ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ కానీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో ఎక్కడైతే మనకి వీటి రిలేటెడ్ గా సపోర్ట్స్ కనిపించాయో వాటి దగ్గరే వాళ్ళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా మార్కెట్ లో ర్యాలీ కనిపించింది. పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా 19,440 లెవెల్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. అక్కడ స్టార్ట్ అయిన ర్యాలీ కాన్స్టెంట్ గా వెళ్తూ వన్స్ ఆ 19,510 మార్క్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన మార్క్ అబో రావడం ఇప్పటి వరకు మార్కెట్ వెళ్ళని లెవెల్స్ కి నిఫ్టీని తీసుకువెళ్తూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ డేస్ లాస్ట్ 5 to 6 టైమ్స్ దగ్గరగా నిఫ్టీ 19,500 మార్క్ దగ్గరికి ఇంట్రాడేలో వచ్చింది కానీ క్లోజ్ అవ్వలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 19,500 మార్క్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. అండ్ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ అవి కూడా సపోర్టివ్ గానే ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏషియా అండ్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా మనకి స్ట్రెంత్ ఉంది. ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని గమనించండి. ఆల్మోస్ట్ 2,200 crores దగ్గరగా నిన్నటి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు. అండ్ అన్నిటికంటే పాజిటివ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? డాలర్ ఇండెక్స్ అది 100 బిలోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 15 months తర్వాత ఆ లెవెల్స్ కి డాలర్ ఇండెక్స్ వెళ్తున్నట్టు. బట్ ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ $80 per barrel కంటే అబోలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వచ్చాయి. అండ్ అసలు ఎందుకు ఇంతలా ఐటీ స్టాక్స్ పెరిగాయి? దీని బ్యాక్ ఏదైనా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందా? అది న్యూస్ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం. వాటికంటే ఇంట్రెస్టింగ్ గా చంద్రయాన్ 3 మిషన్ రిలేటెడ్ గా ఇవాళ జరిగిన లాంచ్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ డేటాని వాటి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ చాలా డేస్ బ్యాక్ నుంచి క్యారీ చేస్తున్నది. అదే సేమ్ వ్యూ నేను క్యారీ చేస్తున్నాను. మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా ఉంటున్నాను. ప్లస్ మార్కెట్ పరంగా బేరిష్ గా థింక్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ డేటా కనిపించట్లేదు. పర్టికులర్ గా నిఫ్టీ పరంగా 500 అబోవ్ క్లోజ్ అయింది. అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ కూడా మార్కెట్ క్లోజింగ్ కి ముందు అడ్జస్ట్మెంట్ కి ముందు క్లోజింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంటే 19,570 అబోవ్ కానీ సస్టైన్ అవుతుంటే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేసిన నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్ 19,700. ఎస్, దానికి బిఫోర్ కొన్ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లు ఉన్నాయి. బట్ అవి చిన్నవి. కాబట్టి ఓవరాల్ మార్కెట్ పరంగా వ్యూ బులిష్ గానే క్యారీ చేస్తూ రేంజ్ ని రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్న రేంజ్ ని అలానే కంటిన్యూ చేస్తున్నాను. 19,000 to 19,700. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా నిఫ్టీలో కనిపించినంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా 45,000 మార్క్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా సపోర్ట్ దగ్గర నుంచి ర్యాలీ అవుతూ రెసిస్టెన్స్ దగ్గర అగైన్ కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఒక సీరియస్ బ్రేక్అవుట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా అరైజ్ అవ్వట్లేదు. సో ఆ సీరియస్ బ్రేక్అవుట్ కోసం నేను 45,100 మార్క్ అబోవ్ ఇంపార్టెంట్ రేంజ్ అబోవ్ క్లోజింగ్ కోసం చూస్తున్నాను. వెరస్ నిఫ్టీలో మనకు ఆ స్ట్రెంత్ కనిపించింది డ్యూ టు ఐటీ ఇండెక్స్. బట్ బ్యాంక్ నిఫ్టీలో రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా స్టార్టింగ్ లో వస్తున్న నెంబర్స్ లో కనిపించట్లేదు. కాబట్టి బిగ్ నెంబర్స్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ దగ్గర నుంచి మార్కెట్ రిజల్ట్స్ ని చూసిన తర్వాత అవి ఎక్స్ట్రాడినరీగా ఉంటే దెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా బ్రేక్అవుట్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ నెంబర్స్ పైనే బ్యాంక్ నిఫ్టీ ఒక బ్రేక్అవుట్ ఆధారపడి ఉంది. అండ్ ప్యూర్లీ ఆన్ ప్రైస్ యాక్షన్ 45,100 మార్క్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీ స్టెబిలైజ్ అవుతున్నారు, క్లోజ్ అవుతున్నా అది ఫర్దర్ డైరెక్షనల్ గా బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది పర్సనల్ నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇవాళ లాంచ్ చేసిన చంద్రయాన్ 3 మిషన్ గురించి మాట్లాడుకోవాలి. దీనికి స్టాక్ మార్కెట్ కి రిలేషన్ ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్ డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. కానీ అసలు ఎందుకు మన ఇండియా వాళ్ళు స్పేస్ పై అలా అన్ని కోట్లు స్పెండ్ చేస్తుంటారు? దీని కారణంగా మనకు వచ్చే లాభాలేంటి? అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇండియన్ ఎకానమీకి ఈ స్పేస్ రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ టాపిక్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత తక్కువ ఖర్చుతో చెప్పాలంటే ఒక బిగ్ బడ్జెట్ సినిమా కంటే తక్కువ ఖర్చు 650 కోట్లతో చంద్రయాన్ 3 మిషన్ ని లాంచ్ చేసిన ప్రతి ఒక్క ఇస్రో సైంటిస్ట్ కూడా మనం అందరం ఒక బిగ్ థ్యాంక్స్ ని చెప్పాలి. ఎస్, థ్యాంక్స్ ని చెప్పాలి. ఎందుకని ఇది టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఈ మిషన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మూన్ పైకి, చంద్రుడి పైకి కేవలం 3 కంట్రీస్ నుంచి మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఇక్కడ రాకెట్ లాంచ్ నుంచి ప్రతి ఒక్క స్టేజ్ ని దాటుకుంటూ ఇలా ఒక రోవర్ వెహికల్ అనేది మూన్ పైకి వెళ్లి అక్కడ తనకు సంబంధించిన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకొని రీసెర్చ్ చేసేలా వెళ్ళడం. అదే దానికి ముందున్న మిషన్స్ గురించి మాట్లాడుకుంటే చంద్రయాన్ 1 మిషన్ ఒక హార్డ్ ల్యాండింగ్ అండ్ చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కోసమే ప్రయత్నించారు అక్కడ రీసెర్చ్ చేయాలని. బట్ అది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయింది కమ్యూనికేషన్ లోపం కారణంగా. అండ్ చంద్రయాన్ 2 కి ఖర్చు పెట్టిన
పెట్టిన డబ్బులు 870 కోట్లు. కానీ చంద్రయాన్ 3 మిషన్ కోసం కేవలం 650 కోట్లతోనే ఇంకా అధికమైన ఫీచర్స్ ని వాడుతూ వందల కోట్ల దేశ ప్రజల ఆశయాలు అండ్ దేవుడి ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా ఇవాళ మన చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ అయింది. ఇప్పుడు ఒకవేళ అది సాఫ్ట్ ల్యాండ్ కానీ అయితే యాక్చువల్లీ చంద్రయాన్ 2 లోనే అవ్వాల్సింది, కొన్ని సాంకేతిక కారణాల వల్ల డ్రాప్ అయింది. ఇఫ్ ఇక్కడ కానీ సాఫ్ట్ ల్యాండింగ్ కానీ అవుతుంటే ఇప్పటి వరకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీస్ ప్రపంచ మొత్తంలో యుఎస్, చైనా అండ్ రష్యా. అండ్ నా గట్టి నమ్మకం వీటితో ఇప్పుడు ఇండియా పేరు కూడా నెక్స్ట్ కొద్ది రోజుల్లో, బికాస్ ఇది లాంచ్ చేసిన 40 రోజుల్లో మూన్ పైకి సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుంది. మోస్ట్లీ ఆగస్టు 23rd and 24th సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది. కాబట్టి దెన్ యుఎస్, చైనా, రష్యా కాదు ఇండియా పేరు కూడా ప్రపంచం అంతా గట్టిగా వినిపిస్తుంది. సరే ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి ఇలా రాకెట్లతో శాటిలైట్స్ ని మరి మూన్ పైకి రోవర్స్ ని పంపించి అక్కడ స్టడీ చేయడం, అక్కడున్న సాయిల్ ని అక్కడున్న వెదర్ ని మనం స్టడీ చేస్తే మనకేం వస్తుంది ఫ్రెండ్స్? స్పేస్ అనేది చాలా మంది చాలా నెగ్లెక్టెడ్ గా చూస్తుంటారు, కానీ అదొక $1 బిలియన్ మార్కెట్ ఉంటున్నది. మార్కెట్ ని పక్కన పెట్టండి, బిజినెస్ ని పక్కన పెట్టండి, స్పేస్ లో మనకి సరైన కమ్యూనికేషన్ లేకే ఇండియా పరంగా ఉంటున్న ప్రీవియస్ గా కొన్ని యుద్ధాల్లో మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో అప్కమింగ్ టైమ్స్ లో కూడా మన డిఫెన్స్ పరంగా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలనుకున్నా, మన చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి మనకి ఎప్పుడైనా ముప్పు ఉంటున్నా, మన బార్డర్ లైన్స్ దగ్గర ఏమైనా యాక్టివిటీ ఉంటున్నా మనకి ఇంటెలిజెంట్ వ్యవస్థని అలర్ట్ చేసేదే స్పేస్ లో ఉంటున్న శాటిలైట్స్. అండ్ ఎర్త్ క్వేక్స్ కానీ, వరదలు కానీ, ఏదైనా ప్రకృతి విపత్తులు జరుగుతున్నా అది ముందుగా సెన్స్ చేసి మనకు అందించే టెక్నాలజీ అనేది మనం స్పేస్ పైన స్టడీ చేస్తుంటేనే మనకు దొరుకుతుంది. కాబట్టి స్పేస్ ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇఫ్ మనం ఈజీగా తీసుకుంటే మనం ఇతర కంట్రీల పైన, ఇతర దేశాల పైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్, ఒక దేశ భద్రతకు సంబంధించి స్పేస్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ మనం ఈ మిషన్ లో సక్సెస్ఫుల్ గా కానీ మనకు సంబంధించిన దాన్ని మూన్ పైన ల్యాండ్ చేయగలిగామంటే దెన్ ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఎవరి దగ్గర అయితే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదో వాళ్ళు మన ఇస్రో రిలేటెడ్ గా వేల కోట్లకు సంబంధించిన డీల్స్ ని ఫ్యూచర్ లో కుదుర్చుకోవడానికి అండ్ దాని కారణంగా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవడానికి కూడా ఒక హ్యూజ్ ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గ్లోబల్ గా ఈవెన్ ఇండియా పరంగా కూడా స్పేస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీస్ పెరుగుతున్నాయి. అందులో ఒకటి ఎలాన్ మస్క్ గారి కంపెనీ స్పేస్ ఎక్స్. తనకు సంబంధించిన మొత్తం డబ్బుల్ని పెడుతూ అలా రీసెర్చ్ కి స్పెండ్ చేస్తూ లాస్ట్ లో తను సక్సెస్ అయిన దాంతో తన ఎంటైర్ కంపెనీ ఒక గ్రాఫే మారిపోయింది. కాబట్టి స్పేస్ సెగ్మెంట్ లో ఒక్క సక్సెస్ ప్రపంచమంతా మన వైపు చూడటమే కాదు, మనకి వేల కోట్లలో బిజినెస్ తీసుకొచ్చేలా ఈ ఇండస్ట్రీలో స్కోప్ ఉంది. కాబట్టి ఇలా సక్సెస్ అవ్వడం, మన ఇండియా ఒక పేరుని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తూ వేల కోట్లలో సంపదను మన ఇండియాకి తీసుకురావడానికి కూడా మన ఇండియా నుంచి వెళ్తున్న శాటిలైట్స్ మనకి ఉపయోగపడతాయి. మనం పెడుతున్న ఖర్చు కంటే అన్ని బాగా జరిగితే అప్కమింగ్ టైమ్స్ లో దానికి ఎన్నో రెట్ల డబ్బుల్ని తిరిగి ఇండియా సంపాదించుకోగలదు. కాబట్టి ఎందుకు ఇన్ని కోట్లు ఈ శాటిలైట్స్ కోసం, ఈ రాకెట్స్ కోసం స్పెండ్ చేయడం అని మనం ఒక్క సెకండ్ కూడా థింక్ చేయకూడదు. అండ్ ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ ఇప్పటి వరకు యుఎస్ నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రతిదీ కూడా ఈక్వేటర్ సైడే ల్యాండ్ అయ్యాయి, కానీ ఏది కూడా సౌత్ పోల్ సైడ్ ల్యాండ్ అవ్వలేదు. ఇఫ్ ఈ మిషన్ సక్సెస్ అయితే ఇండియా ఫస్ట్ కంట్రీ అవుతుంది ప్రపంచంలోనే సౌత్ పోల్ సైడ్ మిషన్ ని లాంచ్ చేసిన కంట్రీగా. అండ్ ఇది ఎందుకంత ఎక్సైటెడ్ గా చెప్తున్నారు? లైక్ ఇందులో ఏం పెద్దది ఉంది, రాకెట్ తో పంపించేయచ్చు కదా, దేనైనా పంపించచ్చు కదా అంటే ఫ్రెండ్స్, ఎర్త్ కి మూన్ కి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ 3,80,000 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ జూలైలోనే ఈ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్, జూలైలోనే ఎర్త్ కి మూన్ కి మధ్య డిస్టెన్స్ తగ్గి అవి రెండు క్లోజ్ గా వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చంద్రయాన్ 3 మిషన్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లైక్ ప్రొపల్షన్ కానీ, ల్యాండింగ్ కానీ ఇవన్నీ ఇండిజినస్ గా ఇండియాలోనే తయారైనవి. చాలా కొద్దివి మాత్రమే మనం వేరొక కంట్రీస్ నుంచి వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకున్నాం. సో కాబట్టి ఆగస్టు 23rd and 24th ఈ చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండ్ అయిందని వినాలని మనం ఆశిద్దాం. ఐ థింక్ అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఇస్రో. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్, ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు, కానీ మొత్తం గ్లోబల్ గా అండ్ ఈవెన్ ఇండియాలో ఉంటున్న ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా టెస్లా వాళ్ళు ఇండియాలో వాళ్ళ కార్ల తయారీని స్టార్ట్ చేయబోతున్నారని అండ్ ఇండియాలో స్టార్టింగ్ కార్ ప్రైస్, టెస్లా కార్ ప్రైస్ 20 లక్షల దగ్గరగా ఉంటుందని అండ్ దీని రిలేటెడ్ గా ప్రెసెంట్ గవర్నమెంట్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్ని బాగుంటే అప్కమింగ్ టైమ్స్ లో ఎలాన్ మస్క్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో తయారు చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీని కూడా స్టార్ట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ అప్డేట్ తర్వాత టెస్లాకి బ్యాటరీని సప్లై చేస్తున్న పానాసోనిక్ వాళ్ళు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయాలనుకుంటున్నారు అని కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుండడం. పానాసోనిక్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ ప్రైస్ కాస్త ఇవాళ ఇంతలా మూవ్ అయింది. ఈ పానాసోనిక్ ఎనర్జీ ఇండియా అనేది డ్రై సెల్ బ్యాటరీస్ అండ్ లైటనింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారు. అండ్ ఇది పానాసోనిక్ కార్పొరేషన్ లో ఒక పార్ట్. బట్ చూడాలి నిజంగా ఈ కంపెనీ అండర్ లోనే ఆ బ్యాటరీ బిజినెస్ వస్తుందా, లేదంటే ఒక సెపరేట్ కంపెనీ ఆర్ ఎంటిటీ ద్వారా వాళ్ళు ఇండియాలో బ్యాటరీ బిజినెస్ చేస్తారనేది. బట్ మార్కెట్ అయితే ఈ కంపెనీ ద్వారానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా స్టాక్ ప్రైస్ లో ఎక్కడ మూవ్ లేదు. ఇవాళ స్టాక్ 20% దగ్గరగా ఆఫ్టర్ ఎలాన్
ఎలాన్ మస్క్ గారు ఇక్కడ కార్ల తయారీ చేస్తారు అని మార్కెట్స్ లో వస్తున్న అప్డేట్. అండ్ దానికి తోడుగా గ్లోబల్ గా టెస్లా వాళ్ళకి బ్యాటరీస్ ని సప్లై చేసిన పానాసోనిక్ వాళ్ళు కూడా ఇండియాలో బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ ఈ స్టాక్ ని ఇలా మూవ్ చేశాయి. నెక్స్ట్ ఈరమ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ ₹1.50 దగ్గరగా ట్రేడ్ అవుతుంది కదా. దీని రిలేటెడ్ గా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని గమనించండి. స్టాక్ ఒక రిజల్ట్స్ ఇవి, వీళ్ళ నెంబర్స్ ని గమనించండి, ఎలాంటి ప్రాఫిట్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు అండ్ రెవెన్యూస్ ఎలా ఉంటున్నాయి రీసెంట్ టైమ్స్ లో అని. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అక్కడ ఏం గ్రోత్ లేదు మనకి, దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా పెద్దగా మూవ్ అవ్వలేదు. కానీ స్టాక్ ఒక చరిత్రని కొంచెం మనం గమనించే ప్రయత్నం చేస్తే ఒకానొక టైంలో స్టాక్ రిలేటెడ్ గా పంప్ అండ్ డంప్ యాక్టివిటీ అయితే జరిగినట్లు మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం, గడిచిపోయినట్టే కదా అంటే, ఇవాళ వీళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చూస్తున్నప్పుడు ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక 342 అరౌండ్ కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయిన 12 మినిట్స్ తర్వాత వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. అది ఏంటంటే ఈ స్టాక్ రిలేటెడ్ గా బైబ్యాక్ ని, బోనస్ ని, డివిడెండ్ ని, స్టాక్ స్ప్లిట్ ని, ఎన్ని కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నాయో అన్ని కార్పొరేట్ యాక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ యాక్షన్స్ ని వీళ్ళు ప్రపోజల్ చేసినట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. సో అప్కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా బైబ్యాక్, బోనస్, డివిడెండ్, స్టాక్ స్ప్లిట్ అన్ని జరుగుతాయి. ఇంతలో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇన్ని ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం, అది కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక అనౌన్స్మెంట్ ఇచ్చి ఇది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అయ్యాక ఇన్ని ఒకేసారి వస్తున్నాయన్న ఒక ఆశతో 36 crores కంపెనీ కదా, ఏమాత్రం బస్ క్రియేట్ అయినా స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్తుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఇదేదో పెరుగుతుందన్న కంపెనీ అని కొంటారన్న ఒక ఆశాభావంతో తప్పించి కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యాక అది కూడా ఇంతలో ట్రేడ్ అవుతున్న కంపెనీకి ఇన్ని ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం ఏంటో ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. అప్కమింగ్ టైమ్స్ లో మీకు తెలియని కంపెనీస్ రిలేటెడ్ గా ఒకేసారి స్టాక్ స్ప్లిట్, బైబ్యాక్, బోనస్, డివిడెండ్ ఇలా చెప్పేస్తున్నప్పుడు మోస్ట్లీ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ అన్యూజువల్ గా ఉంటుంది. బట్ వీటి కారణంగా మనకి ఏం లాభం ఉంటుంది, ఏం జరుగుతున్నా అల్టిమేట్ గా మనం పెట్టిన డబ్బుల నుంచే మనకి డిడక్ట్ అవడం, ఆ స్టాక్ స్ప్లిట్ అవుతున్నా, నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబల్ అవుతున్నా, ట్రిపుల్ అవుతున్నా, దానికి తగ్గట్టు స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవడం, డివిడెండ్ అయితే ఆ మనీ మన స్టాక్ ప్రైస్ నుంచి మైనస్ అయ్యి బ్యాంక్ అకౌంట్ లోకి రావడం, వీటి కారణంగా రియల్ వెల్త్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. ఒకేసారి వీటన్నిటిని అనౌన్స్ చేసి రీటైల్ కమ్యూనిటీలో బస్ క్రియేట్ చేయడానికి ఏదైనా కంపెనీ ఫ్యూచర్ లో కూడా ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఒక స్టాక్ స్ప్లిట్ చేస్తున్న కంపెనీ ఆ స్టాక్ ప్రైస్ 50-40 రూపీస్, 20-30 రూపీస్ లో ఉన్నప్పుడు కూడా స్టాక్ స్ప్లిట్ లో అనౌన్స్ చేయడం బ్యాక్ ఒక ఇంకా లాజిక్, సీరియస్ లాజిక్ మనకి కనిపించదు. కాబట్టి ఈ పర్టికులర్ పెనీ స్టాక్ అనే కాదు, ఇంకే ఇతర పెనీ స్టాక్స్ రిలేటెడ్ గా అయినా, చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా అయినా ఇటువంటి కార్పొరేట్ యాక్షన్స్ ఒకేసారి అన్ని మన మీద పడిపోతున్నట్లు, ఇది ఒకేసారి మేళాల ఆఫర్స్ లా వదిలేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆ కంపెనీ పరంగా వ్యవహరించాలి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఐటీ ఇండెక్స్ 3% అండ్ ఓవరాల్ ఐటీ స్టాక్స్ మొత్తం కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీని ఇవాళ చూడడం జరిగింది. సో ఏదైనా స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయి ఐటీ కంపెనీస్ నుంచి ఫ్రెండ్స్, అలా ఏం లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే వీక్నెస్ ఆర్ వీక్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయో, పర్టికులర్ గా టీసీఎస్ వాళ్ళైతే మార్కెట్ ఎస్టిమేటెడ్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేశారు అనుకున్నాం. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే స్లైట్ బిలో అనుకున్నాం. నెక్స్ట్ విప్రో మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే కొంత డిటోరియేట్ అవుతూ లోయర్ సైడ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కానీ వీటి అన్నిటినీ మార్కెట్ లాస్ట్ 3-2 months నుంచి వింటూనే ఉంది. ఐటీ నెంబర్స్ వీక్ గా ఉంటాయి, ఫస్ట్ క్వార్టర్ లో వీక్ ఉంటాయి, సెకండ్ క్వార్టర్ లో వీక్ ఉంటాయి అనేది మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంది. కాబట్టి వస్తున్న వీక్ నెంబర్స్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేయలేదు. మరి మార్కెట్ పెరగాల్సిన అవసరం ఏంటి, ఐటీ కంపెనీస్ పెరగాల్సిన అవసరం ఏంటి? యుఎస్ లో ఎప్పుడైతే సిపిఐ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అయిందో, జూలైలో రేట్ హైక్ ఉంటుంది ఓకే, బట్ అప్కమింగ్ టైమ్స్ లో రేట్ హైక్ ఉండదని ఒక ఊహాగానాలు మార్కెట్ లో పెరిగాయి. కాబట్టి అక్కడ నాస్డాక్ ని మీరు గమనిస్తే ఆఫ్టర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చాలా స్ట్రాంగ్ గా అక్కడ నాస్డాక్ రిలేటెడ్ గా గ్రోత్ మనకి కనిపించింది. అదే మనకి ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఐటీ స్పేస్ లో ఒక స్ట్రాంగ్ బజ్ అయితే లేదు నెంబర్స్ పరంగా, బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేస్తున్నది ఇప్పటివరకు ఏదైతే నెగిటివిటీ ఉందో వడ్డీ రేట్ల పెంపు గురించి ఏదైతే ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీ పై, దాని కారణంగా ఆర్డర్స్ తగ్గుతాయి ఐటీ కంపెనీస్ పైన ఏదైతే ఇంపాక్ట్ ఉందో, ఇప్పుడు అక్కడ కూల్ అవుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో అంత రేట్ హైక్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఉండవు. సో దట్ ఎకానమీ అంత ఇంపాక్ట్ అవ్వదు. వీళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ తర్వాత కాకపోతున్నా FY24 ఎండింగ్ నుంచి అయినా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ లో స్టెబిలైజేషన్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉండడం. అండ్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా వీక్నెస్, రిపీటెడ్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా కనిపిస్తూ, ఇప్పుడు ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కారణంగా వచ్చిన కూల్ ఆఫ్ తో గ్లోబల్ గా ఉంటున్న ఐటీ స్టాక్స్ తో పాటు ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ మనకి ర్యాలీ అయ్యాయి. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ 7% + 2% టోటలీ 9% వాటాని బ్లాక్ డీల్స్ లో సెల్ చేద్దామని ప్రయత్నించారు. 1000 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ పెట్టి అని. ఆ టైంలో లోయర్ సర్క్యూట్ కి వెళ్ళింది స్టాక్, బికాస్ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో వాళ్ళు అమ్ముతూ ఉండడం. బట్ ఇప్పుడు పాజిటివ్ అయి అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళడానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి 7% + 2%, 7% బేస్ గా అమ్మాలనుకున్నారు. ఇఫ్ మంచి డిమాండ్ ఉంటే 2% ఎక్స్ట్రాగా అమ్మాలనుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి డిమాండే వచ్చింది. వాళ్ళ 1000 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఫ్లోర్ ప్రైస్ పెట్టి అమ్మాలనుకుంటే క్లియరింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? మీన్స్ ఎక్కువ డిమాండ్ కనిపిస్తూ ఏ ప్రైస్ దగ్గర ఫైనల్ గా యావరేజ్
రేజ్ అయిందో తెలుసా ప్రైస్ 1103 రూపీస్ దగ్గరగా. మీన్స్ వాళ్ళు అనుకున్న దానికంటే 10% ఎక్కువలో స్టాక్ ప్రైస్ అనేది క్లియరింగ్ ప్రైస్ అనేది సెటిల్ అయింది. మీన్స్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇంకొకటి 2% ఎక్స్ట్రాగా అమ్మాలనుకున్నారు కదా, మంచి డిమాండ్ ఉంటే అది వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మాకు సరిపోతుంది 7% చాలా, 2% మేము అమ్మట్లేదు అనేసరికి స్ట్రాంగ్ డిమాండ్ అండ్ వాళ్ళు అమ్మాల్సిన వాటాలోంచి కూడా సిగ్నిఫికెంట్ పోస్ట్ 2% దగ్గరగా ప్రీవియస్ గా అనుకున్న గ్రీన్ షూ ఆప్షన్ ని కట్ చేసుకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. జిఎంఆర్ పవర్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ అయిన జిఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి 76 లక్షలకు సంబంధించిన సుమారు 76 లక్షలు, బట్ ప్రాపర్ నెంబర్ చూస్తే 75,69,000 స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి కాంట్రాక్ట్ ఉత్తరప్రదేశ్ డిస్కామ్స్ దగ్గర నుంచి వీళ్ళకి లభించిందని. సో ఈ టోటల్ 76 lakh స్మార్ట్ మీటర్స్ ని నెక్స్ట్ 10 years లో ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న డిస్కామ్స్ కి వీళ్ళు సప్లై చేస్తారని అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ సెన్కో గోల్డ్ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 36% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ మార్కెట్ లో ఈ స్టాక్ ఒక ఎంట్రీ జరిగింది. అండ్ ఆఫ్టర్ లిస్టింగ్ ఎవరైనా స్టాక్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేద్దాం అనుకుంటుంటే కొంత డేటాను షేర్ చేస్తాను. ఈవెన్ ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత 1 year ఫార్వర్డ్ ఎర్నింగ్ మల్టిపుల్స్ FY25 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ తో చూస్తే సెన్కో 22 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది, వెరాస్ సంగమాయిల్ 28 టైమ్స్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ 46 టైమ్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. మీన్స్ స్టిల్ ఇలా లిస్ట్ అయిన ఈ ప్రీమియం కనిపించిన తర్వాత కూడా స్టాక్ అనేది కంపేర్డ్ విత్ వాళ్ళ కాంపిటీటర్స్ అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉంటున్నట్టే. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ ఇప్పటి వరకు మెజారిటీ ఆఫ్ బిజినెస్ అంతా కూడా ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది. అందులో 70% ఓన్లీ వెస్ట్ బెంగాల్ అండ్ 12% ఇతర నార్త్ అండ్ ఈస్టర్న్ రీజన్స్ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ అని మనకు తెలుసు. అందులో 90% గోల్డ్ సెగ్మెంట్ నుంచి వస్తుంటే 7% డైమండ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి బిజినెస్ దొరుకుతూ ఉంటుంది. అండ్ జ్యువెలరీ బిజినెస్ లో మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. టైటాన్ పరంగా మార్జిన్స్ 12% దగ్గరగా మెయింటైన్ అవుతుంటాయి, వెరస్ కళ్యాణ్ జ్యువెలర్స్ 8% అండ్ ఈ సెన్కో వాళ్ళు 8% అండ్ తంగమాయల్ రిలేటెడ్ గా 5% దగ్గరగా మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటాయి. అండ్ ఆఫ్టర్ లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ స్టడీ చేసి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు ప్రీవియస్ గా ఐపీఓగా వస్తున్నప్పుడు చెప్పింది. వీళ్ళ డైమండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఇప్పుడు ఉంటున్న కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 10% లెస్ దాన్ 10% దగ్గరగా ఉంది, కానీ అది పెంచుకోవాలనుకుంటున్నాం అని ఎలా చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ 90% అరౌండ్ ఇప్పుడు గోల్డ్ సెగ్మెంట్ నుంచి వస్తుంది, లెస్ దాన్ 10% దగ్గరగా ఈ డైమండ్స్ అండ్ ఇతర సెగ్మెంట్స్ నుంచి వస్తుంది. ఈ డైమండ్ సెగ్మెంట్ ఒక బిజినెస్ ని పెంచుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఆ సైడ్ కానీ వీళ్ళు నిజంగా గ్రో అవ్వగలుగుతుంటే ప్రెసెంట్ ఉంటున్న 8% మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ అరౌండ్ 10% వరకు రావడానికి అండ్ అది వీళ్ళ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇదే మెయిన్ ఫ్యాక్టర్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అది చేయాలనుకుంటున్న వాళ్ళు గమనించాల్సింది. అండ్ ఇంకొకటి వీళ్ళు 10 to 12 స్టోర్స్ దగ్గరగా పర్ ఇయర్ వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ అది బోత్ ఓన్ అండ్ ఫ్రాంచైజ్ మోడల్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ని కూడా వీళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారా లేదా అని క్వార్టర్ ఎక్స్పాండ్ అవుతున్న వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ ని బట్టి కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ 2 పారామీటర్స్ ని ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే JBM ఆటో గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఎలక్ట్రా వాళ్ళకి ఇలాంటి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు JBM ఆటో వాళ్ళకి నియర్లీ 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ దగ్గరగా వేరియస్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి లైక్ గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, ఒరిస్సా ఇలాంటి వేరియస్ స్టేట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ బస్ క్రియేట్ అవడానికి ఉంటున్న మెయిన్ రీజన్. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ CEO అండ్ MD అయిన రోహన్ వర్మ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్తూ వీళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, వీళ్ళ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అవడానికి ఉంటున్న మెయిన్ రీజన్. పర్టికులర్ గా ఇస్రో శాటిలైట్ లాంచ్ రిలేటెడ్ గా ఎంటైర్ బజ్ ఉంది కదా, దీని పరంగా కూడా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఇస్రో వాళ్ళతో లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారని అండ్ వీళ్ళు రిలేటెడ్ గా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు డిఫెన్స్ అండ్ ఇస్రో వాళ్ళకి సెల్ చేస్తున్నారని అండ్ ఈ GPS సర్వీసెస్ అండ్ అనలిటిక్స్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక స్ట్రాంగ్ యూజ్ ని అప్కమింగ్ ఫ్యూచర్ లో చూడనున్నారని అండ్ దాంట్లో వీళ్ళ కంపెనీ లాభపడుతుందని వీళ్ళు చేస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టెలికాం ప్లేయర్స్ కోసం వీళ్ళు రూపొందించిన ప్రొడక్ట్ హైపర్ సెన్స్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అనే ఈ ప్రొడక్ట్ ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లో కూడా అవైలబిలిటీలో ఉందని సుబెక్స్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్ అయి ఈ ప్రొడక్ట్ ని గూగుల్ క్లౌడ్ అండర్ లోకి తీసుకొచ్చారని. సో దట్ ఏ టెలికాం ప్లేయర్స్ అయితే వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని కావాలనుకుంటున్నారు వాళ్ళ అడ్వాన్స్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ త్రూ గూగుల్ క్లౌడ్ ద్వారా కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చనేలా వీళ్ళ అప్డేట్స్ చేస్తూ ఉండడం వీళ్ళ గూగుల్ క్లౌడ్ వాళ్ళతో పార్ట్నర్ అయి వీళ్ళ ప్రొడక్ట్ ని గూగుల్ క్లౌడ్ లోకి తీసుకొచ్చారనేలా అండ్ దీని కారణంగా వీళ్ళ బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేసరికి స్టాక్ లో ఈ ర్యాలీ కనిపించింది. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఈ స్కామ్స్ అండ్ ఈ లోన్ యాప్స్ కారణంగా రిజల్ట్స్ అయితే ఇప్పుడు మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. సో స్కామ్స్ బారిన పడిన వాళ్ళు మోసపోయారని తెలుసుకొని బాధపడి లైఫ్ లో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి జరిగిన మోసాన్ని అండ్ ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ 2 కేసెస్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. భోపాల్ కి సంబంధించిన
సంబంధించిన ఈ నలుగురు కేవలం ఈ ఆన్లైన్ లో ఉంటున్న జాబ్ స్కామ్ కారణంగా వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఎవరైతే తను ఉన్నారో తనకి వాట్సాప్ ద్వారా మీకు ఒక మంచి జాబ్ ఆన్లైన్ లో జాబ్ వస్తుందని రావడం అండ్ ఆ మాటలు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుండడం అండ్ ఇంకా వాళ్ళు అడుగుతూ ఉండేసరికి ఆ స్కామ్ బారిన పడి లోన్ యాప్స్ నుంచి కూడా లోన్ ని తీసుకొని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఫైనలీ తనకు స్కామ్ కి గురయ్యడం తెలుసుకోవడం అండ్ ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళు త్రూ లోన్ యాప్స్ ద్వారా వాళ్ళని హెరాస్ చేస్తూ కాంటాక్ట్స్ కి తన మార్ఫ్డ్ పిక్చర్స్ పంపిస్తూ తనని మెంటల్ గా హెరాస్ చేస్తూ ఉండేసరికి దీని రిలేటెడ్ గా కంప్లైంట్ చేయడానికి సైబర్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నది. హాలిడేస్ అవుతూ ఉండేసరికి సరైన ఆఫీసర్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో అవైలబిలిటీలో లేరని ఇంకేం చేయాలో తోచని పరిస్థితుల్లో తన ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు తన పిల్లల్ని ఫస్ట్ అండ్ తర్వాత వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఇలా 4 pages లో లెటర్ రాసి వాళ్ళని క్షమించమని బంధువులను అడుగుతూ ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. కాబట్టి నేను ప్రీవియస్ గా కూడా ఒకసారి చెప్పాను, ఒకవేళ ఎవరైనా మోసపోయారు, మన చుట్టుపక్కల ఎవరైనా మోసపోయారు అని మనకు అర్థమవుతున్నప్పుడు, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులకు వెళ్తున్నారు అన్నప్పుడు వీలైతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నం, ఇఫ్ మన వల్ల కాకపోతున్నా మానసికంగా అయినా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. బికాస్ మీరు చెప్తున్న 1-2 మాటలు వాళ్ళ జీవితాన్ని కూడా నిలబెట్టగలవు. జరిగింది జీవితంలో ఎదగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో పడ్డవాడే మళ్ళీ లేస్తాడు, లేసి ఇంకా ఎత్తుకెదుగుతాడని ఒక ధైర్యం చెప్పే ప్రయత్నంతో వాళ్ళు డెఫినెట్లీ రికవర్ అవుతారు. అండ్ ఇది ఒకవేళ మీరు ఎక్కడైనా లోన్స్ తీసుకొని ఆ లోన్ రికవరీ వాళ్ళు మార్ఫ్డ్ పిక్చర్స్ పెడతామని ఎవరైనా హెరాస్ చేస్తుంటే ఫ్రెండ్స్ మీకు రైట్ ఉంది. ఈవెన్ మీరు లోన్ తీసుకున్నా సరే మీరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి హెరాస్మెంట్ కేసు పెట్టడానికి మీకు 100% రైట్ ఉంది. సో కాబట్టి హెరాస్మెంట్ కి లోనే అసలు అటువంటి థింకింగ్స్ నే మైండ్ లోకి రానివ్వద్దు. ఇలా ఉంటే బెంగళూరుకి సంబంధించిన 22 years ఏజ్ ఉంటున్న తను చైనీస్ యాప్ లోన్ యాప్ రిలేటెడ్ గా తన లోన్ తీసుకొని అది తిరిగి కట్టలేని పక్షంలోకి వచ్చేసరికి ఆ లోన్ యాప్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ తో తనని క్షమించాలని, తనకి ఈ డెసిషన్ తప్పితే ఇంకే డెసిషన్ ఉండట్లేదనేలా తను కూడా రాంగ్ స్టెప్ తన లైఫ్ లో తీసుకోవడం జరిగింది. అండ్ తను తీసుకున్న 45,000 ఇంకొన్ని డేస్ టైం ఇస్తే తను రీపే చేస్తానని యాప్ ఏజెంట్స్ కి ఎంత చెప్తున్నా వాళ్ళు రెగ్యులర్ గా కాల్స్ చేస్తూ హెరాస్ చేస్తుండేసరికి ఈ స్టెప్ తను తీసుకుంటున్నట్లు తన సరౌండింగ్ లో ఉంటున్న వాళ్ళు అప్డేట్స్ చేశారని ఎలా డేటా కనిపిస్తుంది. సో కాబట్టి ఎవరు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నా మీరు తీసుకున్నది లోన్ అయినా సరే మీకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే రైట్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లోన్ ఇచ్చినంత మాత్రాన హెరాస్మెంట్ చేసే రైట్ అది బ్యాంక్ కి కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, ఏజెంట్స్ కాదు, ఎవరికి కూడా లేదు. ప్రతి దానికి ఆర్బీఐ యొక్క నిబంధనలు ఉన్నాయి. ఏ రికవరీ ఏజెంట్ కూడా మీకు మార్నింగ్ 8 బిఫోర్ కాల్ చేయకూడదు, 7 PM తర్వాత, నైట్ 7 తర్వాత కాల్ చేయకూడదు. అండ్ ఎవరు కూడా మిమ్మల్ని అబ్యూజివ్ లాంగ్వేజెస్ తో మీరు మీ రిలేటివ్స్ రిలేటెడ్ గా ఎటువంటి బ్లాక్ మెయిలింగ్ ఆర్ హెరాస్మెంట్ కి పాల్ పడకూడదు. అలా పడుతుంటే ఆర్బీఐ వరకు కాదు, డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసి వాళ్ళపైన చర్యలు కఠినంగా తీసుకునేలా కూడా మీకు అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి రాంగ్ స్టెప్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు మోసపోయారని తెలిసినప్పుడు మనం కూడా ధైర్యం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేయాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ రేంజ్ అబోవ్ ఉంటుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 19,640 అండ్ అబోవ్ 19,690. సో అక్కడ నేను ఒకవేళ పర్సనల్ గా బులిష్ గా పొజిషన్స్ తీసుకొని ఉంటే మాత్రం 19,700 మార్క్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం కొంత కాషియస్ గా ఉంటాను. బికాస్ అక్కడి నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ ఉంటుందేమో, అన్నెసరీగా మన దగ్గర ఉంటున్న ప్రాఫిట్స్ అగైన్ బ్యాక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్ లో నేను కొంత అలర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయితే టాప్ సైడ్ కి వస్తే ఈ 45,100 మార్క్ అండ్ డౌన్ సైడ్ వస్తుంటే ఇంపార్టెంట్ 30 పాయింట్ రేంజ్ ఉంది కదా, రేంజ్ ఇమీడియట్ సపోర్ట్. ఇఫ్ అది బ్రేక్ అవుతుంటే 44,540 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ నిఫ్టీ రేంజ్ లో ఒక చిన్న చేంజ్ అయితే చేస్తున్నాను. 19,000 మార్క్ కాకుండా 19,200 మార్క్ కి పుట్ ని తీసుకొస్తూ 19,200 to 19,700 ఈ 500 మార్క్ రేంజ్ అయితే గమనించాలనుకుంటున్నాను. బికాస్ మార్కెట్ 19,300 ని రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ చేయలేదు అండ్ 500 అబోవ్ లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో కొంత రేంజ్ షిఫ్టింగ్ చేసుకుంటూ పుట్ ని కొంత హైయర్ సైడ్ పుట్ సైడ్ మూవ్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. సో 700 పాయింట్ రేంజ్ కాకుండా 500 పాయింట్ రేంజ్ అండ్ లో డౌన్ సైడ్ పుట్ ని 19,000 నుంచి 19,200 కి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఫ్రమ్ నౌ ఆన్ 19,200 to 19,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ పరంగా గమనిస్తున్న రేంజ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.